హాయ్ మేడం. హాయ్ అండి. కవిత గారు పార్టీ పెట్టారు కదా తెలంగాణ రాష్ట్ర సేన, ఎలా ఉండబోతుంది ఆమె రాజకీయ భవిష్యత్తు? ఆమె ఒక స్టెప్ తీసుకుంది. కవిత అక్క చాలా మంచి స్టెప్ తీసుకున్నావు అక్క, ఇండివిజువల్గా మంచిగా పోటీ చేద్దామని. ఆల్ గుడ్, అంత బాగుంది. కానీ ఏందాక ఆయన మీదనే అంత నెగిటివ్ చేస్తున్నావు. ఇప్పుడు ఆయన లేకపోతే నీకు ఈ లైఫ్ ఏడికెళ్ళి వచ్చింది, ఈ పదవి ఏడికెళ్ళి వచ్చింది, ఈ పేరు ఏడికెళ్ళి వచ్చింది, ప్రతిష్ట ఏడికెళ్ళి వచ్చింది. అక్క నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు ఎదుగు, నీ సొంత స్వభావంతో ఎదుగు. అంతేగాని నువ్వు నాయనని అన్నని అందరినీ నెగిటివ్ చేసి ఎదుగుతా అంటే అది ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదక్క. అండ్ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నావు, దానికి చాలా హ్యాపీ. సో మీరు సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను మీకే సపోర్ట్ ఫస్ట్ నుంచి అయినా సరే, కానీ మీకన్నా ఎక్కువ నైనాకు సపోర్ట్ నేను. సో ప్లీజ్ కేసీఆర్ నైనని కానీ కేటీఆర్ అన్నని కానీ అగేన్స్ట్గా చెయ్యకు. మనం కొట్టుకుంటే అవతలానికి లీనియన్స్ అవుతాం అక్క. సో కొంచెం ఆచి చూచి స్టెప్ తీసుకో. ఆల్ గుడ్. రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అంటుండ్రు, కేసీఆర్ గారు వదిలిన బాణం అంటుండ్రు. అంటే ఎవరికి నష్టమయ్యే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డికి నష్టం అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారే వదిలిన బాణం అంటున్నారు. మరి లేదు ఆమె టీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకుంటుంది? టీఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సేన. సో అన్నప్పుడు మనకు ఎందుకు ఉంటది, అవతలం గురించే కదా. కాకపోతే అక్క ఏం చేద్దాం అంటే టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం 1.7% ఓటుతో పడి ఓడిపోయింది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ని పెంచడానికి రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణము అని అండి. ఇందులో ఎవరిది బాణం లేదు, ఎవరిది టార్గెట్ లేదు. ఆమె ఇండివిజువల్ గా నెగ్గాలి, సీఎం అవ్వాలి, అందరికి ఆదుకోవాలి. సో పబ్లిక్ గురించి ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంది. ఆల్ గుడ్. బట్ నేను అంటుంది ఏంటంటే నువ్వు ఏదైతే పెట్టుకున్నావు కవితక్క, దాని మీద స్టెప్ అవ్వు, దాని మీద వాళ్ళు ఈసీ కంప్లైంట్ చేస్తారంట, ఈ పార్టీ రద్దు చేస్తారని చాలా మంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది మరి? అలా ఏం లేదండి, ఎందుకు రద్దు చేస్తారు? జస్ట్ టీఆర్ఎస్ అనేది అంటే ఒక పార్టీ రాష్ట్ర అదేమంటారు ట్యాగ్ లైన్, అది కాన. అంటే రీసెంట్ గా కేటీఆర్ గారు కూడా మేము బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చడానికి ప్లాన్ చేస్తున్నాము అని చర్చిస్తున్నాము అని అన్నాడు కదా. ప్లాన్ లో ఉన్నాడు అన్న, అంతే. కానీ మార్చలే. కానీ అక్క మార్చి పడేసింది కదా. అంటే కింద అసోసియేషన్ అని కింద ఎందుకు పెట్టుకున్నారు? అంటే టీఆర్ఎస్ఏ సి అండి, వాళ్ళ ఏం నడుస్తున్నాయో లోపల మనకు తెలియదు. మనకు తెలిసిన మటుకు అక్క పార్టీ పెట్టింది, అక్కకు సపోర్ట్ చేయాల అంతే. కానీ అక్క నైనా మీదకి వచ్చినాం అనుకో బుగ్గ అయిపోతావు. అంటే 2 సంవత్సరాల అధికారంలోకి మనమే రాబోతున్నాం అని అంటున్నారు కదా. అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా కవిత గారు? ఎందుకు లేదు, చాలా హై ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిసారి అందరూ మేము పార్టీ పెడతాం, మేము వస్తాం, జనాలకి ఏదో చేస్తాం అని చెప్పి వస్తున్నారు తప్ప జనాలు చేసింది ఏమీ లేదని చెప్పి ప్రజలేమో నేను కవితక్కని చాలా గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే కవితక్క వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళి? కేసీఆర్ అన్న దగ్గరికి వెళ్ళి వచ్చింది. సో కేటీఆర్ వాళ్ళ చెల్లె కాబట్టి, సో వాళ్ళైతే ఇలా ప్రజలకి అన్ని ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ గా చూసుకుర్రు అన్ని విధాలల్లో. సో కవితక్క కూడా అదే కుటుంబం చెందింది కాబట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టింది కాబట్టి అక్క కూడా చెప్పిన మాటలు అవును. నేను అదే అంటున్నా. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఒరిజినల్ టీఆర్ఎస్ ఫేక్ అని ఒక కొన్ని ట్రోల్స్ మేమర్స్ ఎన్ని వేసుకున్నా ఫ్యాక్ట్ అనేది వాళ్ళకి తెలుసు కదా. అది ఇనఫ్. ఇంకా ఎంతమంది ట్రోల్స్ వేసుకున్నా, ఎంతమంది ఇది చేసినా పెద్ద ఫరక్ పడదు అంతే. అంటే మొత్తానికి 29లో కవిత గారు అధికారంలోకి వస్తారంటారా? వస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.